యేసు ప్రభువు మరణించిన తరువాత ఆయన దేహాన్ని శిష్యులు సమాధిలో పెట్టినప్పుడు ఆయన శరీరంపై కప్పిన వస్త్రం ఇంకా ఈ భూమిపైనే ఉంది. ప్రభువు ఉత్థానమైన తరువాత ఏ వస్త్రం అయితే సమాధిలో ఉందో ఆ వస్త్రం ఇంకా మన మధ్యనే ఉన్నది. ఇది అక్షరాల నిజం. క్రీస్తుని దేహంపై కప్పిన ఈ వస్త్రం ఎంతో పవిత్రమైనది కదా. ఈ వస్త్రం ఆయన దేహంపై కప్పినప్పుడు గాయాలతోనూ రక్తంతోనూ విరూపంగా మారిన క్రీస్తు శరీరానికి అంటుకొని పోయింది. అందువలన ఆయన శరీర ముద్రలు ఆ వస్త్రంపై అచ్చుగుద్దినట్టుగా ఉన్నాయి. ఈరోజు మనం క్రీస్తుని ప్రతిబింబాన్ని చూస్తున్నామంటే అది ఆ వస్త్రం నుంచి వచ్చినదే. రక్తపు మరకలు చెరిగిపోలేదు. ఈ వస్త్రం 14 అడుగుల 3 అంగుళాల పొడవు, 3 అడుగుల 7 అంగుళాల వెడల్పు కలిగి ఉంది. ఇది అరిమత్తయ్య యోసేపు గారు యేసు ప్రభుని దేహాన్ని కప్పటానికి తెచ్చిన వస్త్రం. 1891లో ఓ ఫోటోగ్రాఫర్ ఈ వస్త్రాన్ని ఒక ఫోటో తీశాడు. అప్పట్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం ఒక ఫోటో తీయాలి అంటే ముందు ఒక నెగిటివ్ ఫోటో వచ్చి తరువాత పాజిటివ్ ఫోటో వచ్చేది. అయితే ఆయన ఈ వస్త్రాన్ని ఫోటో తీసినప్పుడు అది పాజిటివ్ ఫోటోలా వస్తుంది. దానిని చూచి ఆశ్చర్యపోయి ఇది ఎంతో పవిత్రమైన వస్త్రం, ఇందులో దేవుని ఉనికి శక్తి ఉన్నాయని చెప్పాడు. అయితే అప్పట్లో ఉన్న రీసెర్చ్ స్కాలర్స్, అలానే సైంటిస్ట్, ఇంకా కొన్ని పెద్ద పెద్ద యూనివర్సిటీలన్నీ ఈ వస్త్రంపై పరిశోధనలు జరిపాయి. పరిశోధించిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఎందుకో తెలుసా? అందు ఉన్న యేసుని రూపం చూచి. ఎంతో అమోఘం కదా. వీళ్ళు ఇచ్చిన ఆధారాల ప్రకారం యేసుని శిరస్సుపై 19 ముళ్ళు గుచ్చుకున్నాయి. నుదుటి మీద 4 ముళ్ళు, తల చుట్టూ 15 ముళ్ళు గుచ్చుకున్నాయి. ఆయన శరీరంపై లెక్కలేని కొరడా దెబ్బలు ఉన్నాయి. ఆ దెబ్బల వలన యేసు ప్రభుని ఎడమ కన్ను వాచింది. యేసు ప్రభుని రక్తపు మరకలు అందు ఉన్నందున ఆయన బ్లడ్ గ్రూప్ AB పాజిటివ్ అని, ఆయన ఎత్తు 5.113 మిల్లీమీటర్లు అని, ఆయన బరువు 85 కేజీలు అని నిర్ధారించారు. ఇప్పుడు ఆ వస్త్రం ఇటలీ దేశంలోని ట్యూరిన్ కథీడ్రల్ దేవాలయంలో భద్రపరచబడింది.